సంబంధమైన ఆహారం కోసం యాషావు జ్యేష్ఠత్వాన్ని వదిలేస్తే, ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎటువనా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇముడ్చుకోలేక వారు కూడా తనకు కలిగిన జ్యేష్ఠత్వ హక్కు ఏంటంటే క్రైస్తవుడికి పరలోక స్వాస్థ్యం. నీవు నా బిడ్డవి, నీవు నా కుమారుడివి, నేను పేరు పెట్టి పిలిచాను, నా స్వరక్తమిచ్చి కొన్నాను. 86 కీర్తనలో 82:6 మీరు దైవములనియు దేవుని సర్వోన్నతం దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నానని అక్కడ వాక్యం చెబుతుంది. అంటే దేవుని కుమారులు, మీరు నా కుమారులు అని దేవుడే సెలవిచ్చాడంట. ఆ జ్యేష్ఠత్వక్కుని ఈ రోజున మనము ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇముడ్చుకోలేక మనం ఏం చేస్తాం? తృణీకరించేస్తున్నాం. వింటామా వాక్యం, తింటామా వాక్యం, మర్చిపోతాం. పాత నిబంధనలు నిర్గమకాండంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు వారు ఇక్కడ ఏమన్నాడు ఈ వ్యక్తి? అతడు తిని త్రాగి లేచిపోయాడని ఉంటుంది. నిర్గమకాండం 32:6 కూడా ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలంట తినటానికి తాగటానికి కూర్చుని ఆడటానికి లేచారంట. ఉందక్కడక్కడ మన చదువు. వారు మన్నా గొరవగానే బాసిపిడ్డలు కూర్చుని, పూరేళ్ళు రాగానే బాసిపిడ్డలు కూర్చుని కడుపారా తినేసేవారు. ముక్కుళ్ళంట, నాసిక రంధ్రాలంట, లేక పళ్ళల్లో దూరిపోయి అసహ్యకరమైన పరిస్థితులకు వచ్చేంత వరకు కూడా తినేసి తర్వాత వాళ్ళు చేసిన లేచి ఆటలాడటానికి లేచారని పాత నిబంధనలో ఉంటారు. అంటే ఈ వ్యక్తి తిన్నాడు, తాగాడు, లేచాడు, వెళ్ళిపోతే ఏం వదిలేశాడంటే జ్యేష్ఠత్వ హక్కుని వదిలేశాడు. అంటే దేవుడి స్వాస్థ్యముగా ఇచ్చినది వదిలేశాడు, దేవుడిచ్చిన హక్కుని వదిలేశాడు. ఎందుకు వదిలేసేవయ్యా ఏశావు అని అడిగితే, అది ఉంటే నాకు కడుపు నిండుతుందా, అంతకే వదిలేస్తాను అన్నాడు. భ్రష్టుడైపోయాడు. మనము కూడా దేవుడి యొక్క వాక్యాన్ని కనుక తృణీకరిస్తే, దేవుడి యొక్క నిబంధన తృణీకరిస్తే, దేవుడు చెప్పిన ప్రతి మాటను కనుక తృణీకరించకుండా అంగీకరించగలిగితే నీ స్వాస్థ్యమును నీవెన్నడూ కూడా పోగొట్టుకో. ఇరిమియా గ్రంథంలో మాట ఉంటుంది, 11వ అధ్యాయంలో ఎందులో ఉంటుంది ఏంటప్పుడు, నా స్వాస్థ్యము ఏంటంట, నా స్వాస్థ్యము నేను స్వరక్తమిచ్చి సంపాదించుకున్నా నా స్వాస్థ్యము అని మనల్ని అంటున్నాడు. ఎవరినే? సంఘముని. ఎవరినే? నిన్ను నన్ను. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పనా? ఆత్మ సంబంధమైన ఆహారమును మనం సరిగా ఇముడ్చుకోలేక ఏం చేస్తున్నప్పుడు లోక సంబంధం విషయములో కనుక మనము అందులో ఇన్వాల్వ్ అయిపోయి మనకు కలిగిన జ్యేష్ఠత్వకు అంటే పరలోకమునికి వెళ్ళగలిగే ఆ హక్కును మనం తృణీకరిస్తున్నాం. అలా మనం ఉండకూడదు. ఆ వ్యక్తి భౌతిక సంబంధమైన ఆహారం కొరకు జ్యేష్ఠత్వ హక్కుని వదిలేసుకుంటే ఈ రోజున చాలామంది ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అంగీకరించగా, ఏది ఆత్మ సంబంధమైన ఆహారం? ఏది? వాక్యం. ఈ వాక్యము, ఓ భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అదే నాకు బాధలలో ఎవ్వరెవ్వలేరు తెలుసా? అలా గమనించండి. ఒకవేళ ఒక వ్యక్తి వల్ల నేను నెమ్మది పొందాను అంటే కనుక మరలా చూడు, ఆ వ్యక్తి వల్ల నీకు బాధ వస్తుంది. ప్రభువే అన్నాడు, నిన్ను ఎవడైతే పొగుడుతాడో వాడి వల్ల నీకు శ్రమ, నిన్ను ఎవరైతే ఆదరిస్తారో వాడి వల్ల నీకు ఆదరణ ఉండదు. ప్రభు చెప్పేస్తాడు, ఎందుకంటే మన మనుషులం కాబట్టి. కానీ భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, అదే నాకు బాధల్లో నెమ్మదిస్తుంది. ఏంటంట? ఆత్మ సంబంధమైన ఆహారం. ప్రభు అంటాడు, మీరు నన్ను తినండి. మీ పితరులు మన్నా తిని అరణ్యంలో ఆకులులాగా రాలిపోయారు, మీరు నన్ను తినండి. నేనెవరిని? నిత్య జీవము కలిగిన వాడిని, నన్ను తిన్నవాడిని అంచె దినములో నేను లేపుతానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆహారము మనం భుజించగలిగితే ఆయన పరలోకములు వెళ్ళగలే ఆ హక్కు మనం పోగొట్టుకోం. క్రైస్తవుడు హక్కు ఏంటి తెలుసా? పరలోక రాజ్యం వెళ్తాం. క్రైస్తవుడు హక్కు ఏంటి తెలుసా? సువార్త ప్రకటించడం. క్రైస్తవుడు హక్కు ఏంటి తెలుసా? పరిశుద్ధంగా బ్రతకడం. క్రైస్తవుడు హక్కు ఏంటి తెలుసా? పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మందిని అందులోకి తీసుకురావాలి. అంతే. అలా జీవించాలనే, అలాగ మనం బ్రతకాలనే, వాక్యాన్ని తృణీకరించకుండా అంగీకరించాలనే యేసు ప్రభుల వారి లోకానికి ఎలాగొచ్చాడు తెలుసా? సొగసైనను స్వరూపమని లేనివాడిగా అయిపోయాడు తెలుసా? ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మనం ఏదైనా సరే తృణీకరిస్తున్నామంటే మనం ఎవరిని తృణీకరిస్తామో తెలుసా? నిత్య జీవం కలిగిన వాడిని తృణీకరిస్తున్నాం.